ఫ్రెండ్స్, మన కొత్త బండి వారంటీ గురించి అయితే చూద్దాం. 5 years వారంటీ. బండి వచ్చేసి 50D ఫ్రెండ్స్, 24 మోడల్. వారంటీ ఏమేమి మార్చాలనేది వెనుక పక్క ఉంటుంది, చూద్దాం. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 100 గంటలు ఇంజన్ 100 గంటలు ఇంజన్ ఆయిల్ చేంజ్, ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఫిల్టరు. రెండో సర్వీస్ వచ్చేసి 600 గంటలు ఇంజన్ ఆయిల్, డీజిల్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఫిల్టర్. మూడో సర్వీస్ 1100 గంటలు అదే ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఫిల్టరు, పర్మనెంట్ ఎయిర్ ఫిల్టరు, సెకండ్ ఎయిర్ ఫిల్టరు. ఈ విధంగా. నాలుగో సర్వీస్ వచ్చేసి 1600 గంటలు ఇంజన్ ఆయిల్, డీజిల్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఫిల్టరు, హైడ్రాలిక్ ఆయిల్. ఈ విధంగా. నెక్స్ట్ ఐదు సర్వీస్ వచ్చేసి 2100 ఇంజన్ ఆయిల్, డీజిల్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఫిల్టరు, పర్మనెంట్ ఎయిర్ ఫిల్టరు, సెకండ్ ఎయిర్ ఫిల్టరు, కూలెంట్ ఆయిల్. సిక్స్త్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 2600 గంటలు ఇంజన్ ఆయిల్, డీజిల్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఫిల్టరు. సెవెంత్ సర్వీస్ వచ్చేసి 3100 గంటలు ఇంజన్ ఆయిల్, డీజిల్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఆయిల్, ఎయిర్ ఫిల్టరు, హైడ్రాలిక్ ఆయిల్. ఎయిత్ సర్వీసెస్ 3600 గంటలు ఇంజన్ ఆయిల్, డీజిల్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఫిల్టరు. నైన్త్ సర్వీస్ వచ్చేసి 4100 ఇంజన్ ఆయిల్, డీజిల్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, సెకండ్ ఎయిర్ ఫిల్టరు, కూలెంట్. టెన్త్ సర్వీస్ వచ్చేసి 4600 గంటలు ఇంజన్ ఆయిల్, డీజిల్ ఫిల్టరు, ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, గ్రీసింగ్, హైడ్రాలిక్ ఫిల్టరు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి హైడ్రాలిక్ ఫిల్టరు. అంతే. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత బుక్ చదవండి కొద్దిగా. చూడండి, బుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వెనుక తిప్పితే మనం ఎన్ని ఆయిల్ చేంజ్ చేయించినాం అనేది ఉంటుంది. బుక్ తెరిచి చూడండి. మేమైతే 3 ఏమో చేపించినాం, 3 అయిపోయినాయి, 4వది అయితే చేపిస్తున్నాం. సరే ఫ్రెండ్స్, ఉంటాం. మరి లైక్, సబ్స్క్రైబ్ చేయండి.